Hello, my dear students. Welcome to our favorite channel, Physics in Telugu. ఓకే. మరి మన ఛానల్‌లో ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్‌లో ఐపీకి సంబంధించిన టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాం కదా! సో, మరి ఈ టార్గెట్ సిరీస్‌లో ఓన్లీ ఐపీ రిలేటెడ్ క్వెషన్స్ మాత్రమే మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది కదా! సో, మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే నార్మల్‌గా ఈ క్వెషన్ చదువుకోండి, ఈ క్వెషన్ చదువుకోండి అని చెప్పేసి జస్ట్ ఓన్లీ క్వెషన్స్ వరకు చెప్పేసి వదిలేయడం కాదు నాన్న. మనము ఆ క్వెషన్స్‌కి సంబంధించిన ప్రతి ఆన్సర్ డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా మనము డీటెయిల్డ్‌గా, బ్రీఫ్‌గా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టెప్ బై స్టెప్ మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో, దానివల్ల మీకేమవుతుందంటే మీకు ఎగ్జామ్‌లో సెంట్ బై సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మ్యాథ్స్ చూసుకుంటే మన మ్యాథ్స్ చూసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ నాన్న? 75 మార్క్స్ కదా! ఈ 75కి 75 తెప్పించే ఉద్దేశమే మన టార్గెట్ సిరీస్ యొక్క లక్ష్యం. ఓకే. ఓన్లీ ఒక మ్యాథ్సే కాదు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎనీథింగ్ ఏంటి మీరు ఏదైనా సరే మన టార్గెట్ సిరీస్‌లో చెప్పే క్వెషన్స్ ఫాలో అవ్వండి. మాక్సిమం మీకు 95% అనేది డెఫినెట్‌గా అనేది వస్తుంది. ఓకే. ఈ మోడల్స్ మనం టార్గెట్ సిరీస్‌లో డిస్కస్ చేసే మోడల్స్ తప్ప వేరే ఏ మోడల్స్ నుంచి మనము క్వెషన్స్ ఐపీలో క్వెషన్స్ అనేవి రావు. ఓకే. అండ్ మనము ఇంకేంటంటే ఓన్లీ క్లాసులు చెప్పి వదిలేయటమే కాకుండా దీనికి సంబంధించిన నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎక్కడంటే ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్‌లో అనేది మనకి నోట్స్ అనేది అండ్ క్లాస్ నోట్స్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. అండ్ ఆ యాప్‌లో ఓన్లీ నోట్స్ మాత్రమే కాదు నాన్న. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నారు. సెకండ్ ఇయర్ కదా! ఈరోజు సెకండ్ ఇయర్ క్లాస్. ఓకే. జేఈకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా! సో, మరి ఈ ఈ ఐపీ ఎగ్జామ్స్‌లో పడి జేఈని మర్చిపోకూడదు కదా! సో, మధ్యలో జేఈ కూడా మీరు అప్పుడప్పుడు మాక్ టెస్ట్ రాస్తూ ఉండాలి. సో, దానికోసం అని చెప్పేసే మీ ఓన్‌గా మాక్ టెస్ట్ మీరు రాసుకోవడం కోసం మన యాప్‌లో ఫ్రీగా మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఆ మాక్ టెస్ట్‌కి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనకి అందులోనే ఉంటాయి. కీ పేపర్ అండ్ సొల్యూషన్స్ కూడా అందులోనే యాప్‌లోనే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మాక్ టెస్ట్ కూడా టోటల్ ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. ఏంటంటారా? మనం ఏంటంటే మెటీరియల్ జేఈకి అండ్ నీట్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా మనము ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్‌లో అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మనకి ఫ్రీగానే మనకి మెటీరియల్ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఓకే. అండ్ మరి ఇవన్నీ కావాలంటే మనకేం చేయాలి? వెంటనే ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి కదా! సో, యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాము. వెంటనే ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. మరి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా ఈరోజు? ఏంటన్నా క్లాస్ ఈరోజు 2A సెకండ్ ఇయర్ పిల్లలు 2Aకి సంబంధించి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే. థియరీ ఆఫ్ ఈక్వేషన్. దీనికి సంబంధించి ఒక 2 మార్క్స్ క్వెషన్ వస్తది. ఒకటి 7 మార్క్స్, ఒకటేమో 2 మార్క్స్. టోటల్‌గా మనకి 9 మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి వస్తాయి. టోటల్‌గా 9 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో, ఈరోజు టోటల్‌గా 7 మార్క్స్ అండ్ 2 మార్క్స్ 2 కంప్లీట్ చేసేద్దాం. ఓకే. ఎందుకంటే తక్కువ క్వెషన్స్ అండ్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. ఓకే. 7 మార్క్స్ అండ్ 2 మార్క్స్ 2 అనేది మనము కవర్ చేద్దాం. ఓకే. సో, మరి మీకు మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ పీఐటీని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? సో, చూడండి ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. సో, మనం వెయిటేజ్ చూసుకున్నట్లయితే 2Aకి సంబంధించిన వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఏముంటుంది మొత్తం మనకి ఈరోజు థియరీ ఆఫ్ ఈక్వేషన్ కదా! సో, థియరీ ఆఫ్ ఈక్వేషన్. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్‌లో టోటల్‌గా మనకి 9 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకటేమో 7 మార్క్స్, ఒకటేమో 2 మార్క్స్. ఒకటేమో 7 మార్క్స్, ఒకటేమో 2 మార్క్స్. మరి ఇక్కడ 4 మార్క్సా? సో, సారీ 4 మార్క్స్ అనేది మనకి దీని నుంచి 4 మార్క్స్ అనేది రావడం జరగదు. బట్ మా ఆపరేటర్ ఏదో వేరే ధ్యాసలో ఉండి టైప్ చేసి ఉంటాడు. సో, ఒకసారి చూడండి. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ 7 మార్క్స్ సంబంధించిన క్వెషన్స్ అనేవి మనం చేద్దాం. ఓకే. సో, లెట్స్ వెళ్ళిపోదామా క్వెషన్స్‌లోకి? సో, వచ్చేయండి. సో, చూడండి ఫస్ట్ వన్. ఏంటన్నా? సాల్వ్ 4x³ - 24x² + 23x + 18 = 0. గివెన్ దట్ ఇది దానన్నా. గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. ఏపీలో ఉన్నాయంట రూట్స్ అనేవి. అయితే దీన్ని మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయమన్నాడు. ఓకే. మరి ఫస్ట్ గివెన్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోండి. గివెన్ ఏమవుతుంది? 4x³ - 24x² + 23x + 18 = 0.
కదా. సో ఇక్కడ 4 కామన్ తీసేద్దాం కదా. ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ మైనస్ 24x 24/4 అంటే 6x² ప్లస్ 23/4 ప్లస్ 18/4 ఈక్వల్ టు 0. యా ఓకే. సో చూడండి ఏమన్నాడు, దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏమన్నాడు నాన్న ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అన్నాడు. సో ఫోర్ ద రూట్స్ ఆర్ ఏమవుతుంది ఏపీలో ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఏమవుతుంది రూట్స్ ఏ మైనస్ డి కామా ఏ కామా ఏ ప్లస్ డి, ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి కదా. సో ఇప్పుడు మనం నౌ S1 సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి ఈక్వల్ టు ఎంతనా మైనస్ P1. సో ఇక్కడ మనకి ఈ P1 ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని మనం దేంతో కంపేర్ చేద్దామంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ P1x² ప్లస్ P2x ప్లస్ P3 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్తో మనం కంపేర్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ మైనస్ P1 అనేది వస్తుంది. సో మైనస్ అంటే మైనస్ ఆఫ్ P1 అంటే ఎంత -6. సో మైనస్ ఆఫ్ -6 ఇక్కడ డి క్యాన్సిల్ ఎంత అవుతుంది 3a ఈక్వల్ టు 6. దీని నుంచి ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 2 అవుతుంది. ఏ ఈక్వల్ టు 2 అవుతుంది కదా. మరి ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు డి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే S3 ఏమవుతుంది ఎస్ మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి ఈక్వల్ టు ఎంత మైనస్ P3. సో మైనస్ P3 ఇక్కడ ఎంత అవుతుంది -18/4. సో ఇక్కడ ఏ చూడండి, సో ఈ ఏ ముందు రాసి ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదా. సో A² మైనస్ D² అంటే మైనస్ ఇక్కడ 9/2 క్యాన్సిల్ అవుతుందా 9 టైమ్స్. వెరీ నైస్. సో ఇక్కడ ఏ అంటే ఎంత వచ్చిందండి మనకి 2 వచ్చింది కదా. సో 2 ఇంటూ A² 4 మైనస్ D² ఈక్వల్ టు -9/2. సో ఇటు అటు సైడ్కి వెళ్ళిపోతే 4 మైనస్ D² ఈక్వల్ టు -9/4 అంటే సింప్లైస్ D² ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 ప్లస్ 9/4 అంటే D² ఈక్వల్ టు 16 ప్లస్ 9/4 అంటే ఎంత 25/4 అంటే డి ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 5/2. ఓకే. మరి ఏ ఈక్వల్ టు 2 వచ్చింది, డి ఈక్వల్ టు 5/2 వచ్చింది. దేర్ ఫోర్ మరి ద రూట్స్ ఏమవుతుందన్న ద రూట్స్ ఆర్ ఏ మైనస్ డి ఏ ప్లస్ డి. ఏ మైనస్ డి అంటే 2 మైనస్ 5/2 2 ఏ ప్లస్ 5/2 అంటే ఎంత అవుతుంది ఇక్కడ -1/2 2 9/2. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ రూట్స్. యా ఓకే వెరీ నైస్. సో ఈ విధంగా మనం ఏపీలో ఉంటే రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. మరి నెక్స్ట్ సాల్వ్ 18x³ ప్లస్ 81x² ప్లస్ 121x ప్లస్ 60 ఈక్వల్ టు 0. గివెన్ దట్ ఏ రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రిమైనింగ్ రూట్స్. ఓకే సేమ్ హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రిమైనింగ్ రూట్స్ అన్నాడు కాబట్టి మళ్ళీ ఏపీలోనే ఉంటుంది. మరి ఏపీలో ఉంటే రూట్స్ ఏంటి ఏ మైనస్ డి ఏ ప్లస్ డి. సో ఫస్ట్ గివెన్ 18x³ ప్లస్ 81x² ప్లస్ 121x ప్లస్ 60 ఈక్వల్ టు 0. సో 18 తీసేయాలి కదా. సో x³ ప్లస్ 81/18x² ప్లస్ 121/18x ప్లస్ 60/18 ఈక్వల్ టు 0. ఓకే మరి ద రూట్స్ ఆర్ ఏమవుతుంది ద రూట్స్ ఆర్ ఏ మైనస్ డి ఏ ప్లస్ డి కదా.
సో నౌ ఏం చేద్దాం, S1 సమ్ ఆఫ్ ది రూట్స్ a మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఈక్వల్ టు మైనస్ p1 అంటే మైనస్ 81/18. ఓకే, డిడి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుంది, 3a ఈక్వల్ టు ఎంత అన్న 9 2 టైమ్స్, ఇక్కడ వచ్చేసరికి 9 టైమ్స్. సో మైనస్ 9/2 అంటే ఇక్కడ 3 టైమ్స్. సో ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, మైనస్ 3/2. ఏ ఈక్వల్ టు మైనస్ 3/2 అనేది వచ్చిందా. సో ఇప్పుడు డి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. సో S3 ఏమవుతుంది, ఏ మైనస్ డి ఇంటూ ఏ ఇంటూ ఏ ప్లస్ డి ఈక్వల్ టు ఎంత, మైనస్ p3. కాబట్టి మైనస్ 60/18 మైనస్ ఇదే కదా p3 అంటే మైనస్ 60/18. సో ఇక్కడ మనకి ఏ అంటే ఎంత అన్నా మనకి మైనస్ 3/2 కదా. సో మైనస్ 3/2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 6 3 టైమ్స్ 10 టైమ్స్. సో మైనస్ 10/3. సో ఇది అటు సైడ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 9/4 మైనస్ డి స్క్వేర్ అంటే అటు సైడ్కి వెళ్తే ఎంత అవుతుందన్న, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 20/9. 10/3 ఇంటూ 2/3 కదా, 20/9. సో ఇక్కడ మనకి డి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న, 9/4 మైనస్ 20/4. ఓకే, ఎల్సిఎం 9 కదా, సారీ 20/9. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, 36 అవుతుంది. ఇక్కడ 9 టైమ్స్ అంటే 81 మైనస్ 4 ఇంటూ 20 80. ఏంటిది, డి స్క్వేర్. సో డి స్క్వేర్ ఈక్వల్ టు 1/36. డి స్క్వేర్ ఈక్వల్ టు 1/36. మరి డి ఈక్వల్ టు ఎంత అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 1/6. సో టేక్ డి ఈక్వల్ టు పాజిటివ్ టర్మే తీసుకోవాలి ఎప్పుడైనా. డి ఈక్వల్ టు 1/6. సో దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ అవుతుందన్న ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి అవుతుంది. ఏ ఎంత వచ్చింది మనకి, ఏ ఎంత వచ్చింది, మైనస్ 3/2 కదా. సో మైనస్ 3/2 మైనస్ 1/6 కామా మైనస్ 3/2 కామా మైనస్ 3/2 ప్లస్ 1/6. ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత, 6 అవుతుంది. 6 అంటే 3 టైమ్స్ మైనస్ 9 మైనస్ 1 మైనస్ 3/2 మైనస్ 9 ప్లస్ 1/, మైనస్ 10/6 కామా మైనస్ 3/2 కామా మైనస్ 8/, టోటల్గా ఎంత అవుతుంది, మైనస్ 5/3 కామా మైనస్ 3/2 కామా మైనస్ 4/3. సో దీస్ ఆర్ రిక్వైర్డ్ రూట్స్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఆర్ గివెన్ దట్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. సో సేమ్ ఏపీలోనే ఉన్నాయి అన్నాడు. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు దీని యొక్క ఆన్సర్, దీని రూట్స్ అనేవి మీరు కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి టైప్ చేయండి. ఎందుకంటే నేను ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా నేను మీకు హోంవర్క్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఇది క్వశ్చన్ నెంబర్ 1. హోంవర్క్లో మీకు క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి రూట్స్ ఏంటో ఆన్సర్ అనేది ఏం చేయాలి, కామెంట్ చేసేయండి. ఓకే, వెరీ నైస్. సో నెక్స్ట్ వన్ చూడన్న, సాల్వ్ 3x³ మైనస్ 26x² మైనస్ 52x మైనస్ 24 ఈక్వల్ టు 0. సో గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ. ఈసారి ఇప్పటి వరకు మనం ఏపీలో చేసాము, ఇప్పుడేమో జీపీలో ఉన్నాయని చేద్దాం. సో ఫస్ట్ రాయండి, గివెన్ 3x³ మైనస్ 26x² మైనస్ 52x మైనస్ 24 ఈక్వల్ టు 0. అంటే x³ మైనస్ 26/3x² మైనస్ 52/3x మైనస్ 24/3 ఈక్వల్ టు 0. 24/3 అంటే ఎంతనా, 24/3 అంటే 8 ఈక్వల్ టు 0. ఓకే, సో జీపీ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ. Therefore
ద రూట్స్ ఆర్ ఏమవుతుందన్న ఏ బై ఆర్ కామా ఏ కామా ఏఆర్ ఏ బై ఆర్ కామా ఏ కామా ఏఆర్. సో నౌ S3 ఫస్ట్ మనం ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఏ బై ఆర్ ఇంటూ ఏఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న -P3 అంటే -8 ఇదే కదా, -8. సో ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏ క్యూబ్ ఈక్వల్ టు 8. సో ఏ క్యూబ్ ఈక్వల్ టు 8ని ఎట్లా రాయొచ్చు 2 క్యూబ్. దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు ఎంత 2. సో మనకి ఏ ఈక్వల్ టు 2 వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం, సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే S1 ఈక్వల్ టు ఏ బై ఆర్ ప్లస్ ఏ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు మైనస్ ఎంత P1 ఎంత అవుతుంది ఇక్కడ -26/3. సో ఇక్కడ ఏ కామన్ తీసేస్తే ఎంత అవుతుంది 1/r ప్లస్ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 26/3. మరి ఏ అంటే ఎంత ఇక్కడ 2 కదా, సో 2 ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఈక్వల్ టు 26/3. ఇక్కడ ఈ 2 26లో ఎంత 13 టైమ్స్ 3 ఇటు సైడ్కి వచ్చేస్తే ఆర్ ఇటు సైడ్ పంపించేయండి. 3 ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 13r. అంటే 3 ప్లస్ 3r ప్లస్ 3r స్క్వేర్ మైనస్ 13r ఈక్వల్ టు 0. అంటే 3r స్క్వేర్ మైనస్ 10r ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఓకేనా? సో దీనికి మరి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? దీనికి రూట్స్ ఏమవుతుంది 3r స్క్వేర్ మైనస్ 10r ప్లస్ 3 ఈక్వల్ టు 0 కదా. సో మనకి 3, సో ఈ రెండింటికి అంటే 3r స్క్వేర్ మైనస్ 9r మైనస్ r ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో టోటల్గా మనం ఎంత కామన్ తీస్తున్నాం, ఇక్కడ 3r కామన్ తీస్తే r మైనస్ 3, ఇక్కడ -1 కామన్ తీస్తే r మైనస్ 3 ఈక్వల్ టు 0. సో r మైనస్ 3 ఇంటూ 3r మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే r ఈక్వల్ టు 3,1/3. సో టేక్ r ఈక్వల్ టు 3. సో r ఈక్వల్ టు 3. దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ ఏమవుతుంది ఏ బై ఆర్ కామా ఏఆర్. అంటే ఏ బై ఆర్, ఏ అంటే ఎంత మనకి, ఏ అంటే ఎంత వచ్చింది ఇక్కడ 2 వచ్చింది కదా. సో 2 బై ఆర్ అంటే ఎంత 3, 2/3. ఏ అంటే 2 ఇంటూ ఏఆర్ అంటే ఎంత 3. టోటల్గా ఎంత అవుతుంది 2/3 2 6. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ రూట్స్. ఓకే, సో మనం ఈ ఏపీ అండ్ జీపీలో ఉంటే ఈ విధంగానే చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, సాల్వ్ x⁴ మైనస్ 10x³ ప్లస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో చూడండి, ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏపీజీపీ అలా ఏమేమి లేదు కదా, డైరెక్ట్గా సాల్వ్ అని ఇస్తాడు. సో ఏం చేస్తారంటే x² కామన్ తీయండి. ఓకే, x² కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది x² మైనస్ 10x ప్లస్ 26 మైనస్ 10/x ప్లస్ 1/x² ఈక్వల్ టు 0. సో ఈ x² అటు సైడ్కి వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ x² టర్మ్ సపరేట్ రాసుకోండి, x² ప్లస్ 1/x². ఇక్కడ -10, ఇక్కడ ఈ రెండిట్లో ఏం చేద్దాం మనం, -10 కామన్ తీస్తే ఎంత మిగులుతుంది మనకి x ప్లస్ 1/x, x ప్లస్ 1/x అనేది మిగిలింది, ప్లస్ 26 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని మనం x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/x రాసుకోవచ్చా. సో ఎందుకని a² ప్లస్ b² ఫార్ములా ఏమవుతుంది a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్
2ab అంతేనా? సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ రాసామన్నమాట. సో మైనస్ ఆఫ్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 26 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ -2 ఉంటుంది ప్లస్ 26. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 26 minus 2 24 equal to. So now take x plus 1/x equal to t. x plus 1/x equal to t తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది మరి x plus 1/x t తీసుకుంటే now t square minus 10t plus 24 equal to 0. t square minus 10t plus 24 equal to 0. సో మరి ఇప్పుడు దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది? -60 -40 ఎంతనా? 4 6 24 కదా, ప్లస్ 24 ఈక్వల్ టు 0. సో దీంట్లో t కామన్ తీస్తే t -6, ఇక్కడ -4 కామన్ తీస్తే t -6. టోటల్గా t -6 ఈక్వల్ టు 0 and t -4 equal to t -6 equal to 0 and t -4 equal to 0. సో కదా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నౌ t -6 equal to 0. t -6 equal to 0 తీసుకున్నాం. మరి t అంటే ఎంతనన్న x plus 1/x minus 6 equal to 0. సో ఇక్కడ మరి ఎల్సిఎం తీస్తే x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 6x ఈక్వల్ టు 0 అంటే x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో మరి దీనికి రూట్స్ ఏమవుతుంది? x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac. రూట్స్కి ఫార్ములా ఏంటి నాన్న? -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a కదా. సో మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మైనస్ ఆఫ్ b అంటే ఎంత? -6 కదా, -6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a1 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 అంటే -6 అంటే 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 36 మైనస్ 4 బై 2. సో 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 32/2 అంటే 6 ప్లస్ ఆర్ మైనస్ 4√2 అంటే 32ని 16 ఇంటూ 2 కింద రాసుకోవచ్చా? 16కి రూట్ ఎంత? 4 2. సో ఇక్కడ 2 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది? 2 కామన్ తీయచ్చు కదా. సో ఇక్కడే రాయండి ఎంత అవుతుంది? 2 కామన్ తీస్తే దట్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2. ఇది ఒక రూట్ అవుతుంది. ఓకే, ఇది ఒక రూట్. ఓకే, ఇప్పుడు నౌ t -4 ఈక్వల్ టు 0. t -4 ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుతుందన్న? x ప్లస్ 1/x మైనస్ 4 ఈక్వల్ టు 0 అంటే x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4x ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనము x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు సేమ్ ఫార్ములా కదా. సో మైనస్ ఆఫ్ -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 బై 2a 2 ఇంటూ 1. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్. సో ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 మైనస్ 4/2. సో ఎంత? 16 మైనస్ 4/2. సో మరి ఇక్కడ ఎంత అవుతుంది? 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12/2. 4 ప్లస్ ఆర్ మైనస్ ఎంత అవుతుందన్న? 2√3/2 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ √3.
2 plus or minus root 3. Therefore, the required roots, therefore, the roots are, ఏమవుతుంది the roots are ఎంత 3 plus or minus 2 root 2 and 2 plus or minus root 3. సో ఈ 4 మీరు ఇన్ కేస్ 3 plus 2 root 2 3 minus 2 root 2 ఇక్కడ 2 రాసుకోవచ్చు. అక్కడ కూడా మీకు 2 plus root 3 2 minus root 3 అట్లా రాసినా ఓకే, ఇట్లా రాసినా ఓకే. యా ఓకే, ఈ విధంగా అనేది రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ సేమ్ సాల్వ్ 2x power 5. సో మనకి డిగ్రీ ఎంత ఉంది 5 ఉంది, అబౌవ్ 4 అండ్ ప్లస్ 2 అంటే క్లాస్ 1 రెసిప్రోకల్. సో మనకి కాన్స్టెంట్ ప్లస్ ఉంది కదా, ప్లస్ కాన్స్టెంట్ కాబట్టి సో ఫస్ట్ గివెన్ రాయండి. గివెన్ ఈక్వేషన్ ఏమవుతుంది, గివెన్ ఈక్వేషన్ 2x power 5 ప్లస్ x power 4 మైనస్ ఎంత 12x క్యూబ్ మైనస్ 12x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 కదా. సో దిస్ ఈస్ క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్. ఆను ఏ అంటున్నా ఆడ్ డిగ్రీ, ఆడ్ డిగ్రీ, ఆడ్ డిగ్రీ. therefore the root is ఎంత -1. therefore the root is -1. ఆడ్ డిగ్రీ ఉన్నప్పుడు ఎంత వచ్చింది -1 అనేది -1తో ఒక రూట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు బై సింథటిక్ డివిజన్ ఏమవుతుందని ఇక్కడ 2 1 -12 -12 1 2 అంతేనా, ఏమవుతుంది -1తో కదా. సో 0 2 తీసుకుంటే -2, నెక్స్ట్ ఇక్కడ -1 -+1 సో -11, ఇక్కడ 11 1 తీసుకుంటాం -1 అంటే ఇక్కడ 1 2 -2 0 అయిపోతుంది కదా. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది 2x power 4 minus x cube minus 11x square minus x plus 2 equal to 0. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోంచి ఏం చేయాలి, ఎంత వచ్చిందంటే మనకి 2x power 4 minus x cube minus 11x square కదా, minus x cube minus 11x square minus x plus 2 equal to, ఓకే. సో x power 4 వచ్చేసింది కాబట్టి మనం ఏం చేద్దాం, x స్క్వేర్ కామన్ తీయండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 11 మైనస్ 1/x ప్లస్ 2/x స్క్వేర్ ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ అటు పక్కకి వెళ్తే 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఇక్కడ -1 కామన్ తీస్తే x ప్లస్ 1/x మైనస్ 11 ఈక్వల్ టు 0. సేమ్ ఇక్కడ 2 ఇంటూ దీని ఎట్లా రాయొచ్చు, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/x రాయొచ్చు కదా. సో మైనస్ ఆఫ్ x ప్లస్ 1/x మైనస్ 11 ఈక్వల్ టు 0. సో ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది. 2 ఇంటూ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 4 మైనస్ ఆఫ్ x ప్లస్ 1/x మైనస్ 11 ఈక్వల్ టు 0. సో 2 ఇంటూ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్, సో మైనస్ ఆఫ్ x ప్లస్ 1/x మైనస్ 4 మైనస్ 11 ఎంత -15 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేయాలి, టేక్ x ప్లస్ 1/x ఈక్వల్ టు ఎంత t, అంతేనా. సో మరి దాన్ని బేస్ చేసుకొని మనం ఎంత రాయొచ్చు, ఇక్కడ 2t స్క్వేర్ మైనస్ t మైనస్ 15 ఈక్వల్ టు 0. ఓకే, 2t స్క్వేర్ మైనస్ t మైనస్ 15 ఈక్వల్ టు 0. మరి 15 మనకి ఏమైనా ఉందా, సో లేదు కాబట్టి ఏం చేద్దాం,
2tకి ఈ 2 15 అంటే ఎంత 30 అంటే 6 × 5 రాసుకోవచ్చు కదా. సో అక్కడ అట్లా ఇక్కడ 2t² మైనస్ 60 ప్లస్ 5t మైనస్ 15 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2t కామన్ తీసామనుకో ఎంత అవుతుంది t మైనస్ 3, ఇక్కడ ప్లస్ 5 కామన్ తీస్తే t మైనస్ 3 ఈక్వల్ టు 0. ఒకసారి ఏమో ఇక్కడ t మైనస్ 3 ఇంటూ 2t ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఓకే, ఏం చేద్దాం t మైనస్ 3 ఈక్వల్ టు 0 ఫస్ట్. నౌ t మైనస్ 3 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుందన్న t అంటే ఎంత x ప్లస్ 1/x మైనస్ 3 ఈక్వల్ టు 0. అంతేనా. సో ఏమవుతుంది x² మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో అంటే x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 3² మైనస్ 4 × 1 × 1 బై 2a 2 ఇంటూ వస్తుందా. సో 2 × 1. ఓకే, మరి ఇప్పుడు చూడండి ఎంత అవుతుంది x ఈక్వల్ టు ఎంత మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4 కదా, 9 మైనస్ 4 బై 2 అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2. ఓకే, ఇప్పుడు నౌ ఎంత అన్న ఇదే కదా 2t ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఎంత 2t ప్లస్ 5 ఈక్వల్ టు 0. మరి t అంటే ఎంత. సో 2 ఇంటూ x ప్లస్ 1/x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఎంత అవుతుంది టోటల్గా 2 ఇంటూ x² ప్లస్ 1/x ప్లస్ 5 ఈక్వల్ టు 0. అంటే 2x² ప్లస్ 5x ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంతేనా. మరి ఇక్కడ దీనికి రూట్స్ ఎంత అవుతుందన్న మరి రూట్స్ సారీ ఇక్కడ 2 కదా, ఇక్కడ 2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 4 కదా, సో 2x² ప్లస్ 4x ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. 2x కామన్ తీస్తే x ప్లస్ 2, ఇక్కడ ప్లస్ 1 కామన్ తీస్తే x ప్లస్ 2. మరి ఎంత అవుతుంది 2x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2. సో x ఈక్వల్ టు మైనస్ 2 ఇంకొకటి మైనస్ 1/2. దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ సో ఫస్ట్ మనకి రూట్ ఎంత వచ్చింది ఫస్ట్ సింథటిక్ -1 వచ్చింది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ రూట్ ఎంత వచ్చిందన్న మనకి 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2 వచ్చింది. నెక్స్ట్ -2 -1. సో -1 కామా -2 కామా -1/2 కామా ఎంత వచ్చింది నెక్స్ట్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ రూట్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ సేమ్ x⁴ మైనస్ 5x⁴ ప్లస్ 9x³ మైనస్ 9x² ప్లస్ 5x మైనస్ 1 ఇక్కడ మైనస్లో ఇచ్చాడు అంటే ఈసారి క్లాస్ 2 రెసిప్రోకల్లో ఉంది. ఓకే, మరి క్లాస్ 2 రెసిప్రోకల్లో ఆడ్, క్లాస్ 1 రెసిప్రోకల్లో ఆడ్ ఉంటే -1 వస్తుంది. క్లాస్ 2 రెసిప్రోకల్లో ఆడ్ ఉంటే 1, ఈవెన్ ఉంటే ఏమవుతుందన్న 1, -1 అవుతుంది. సో ఇక్కడ మనకి క్లాస్ 2 రెసిప్రోకల్ ఫస్ట్ సరే చూడండి గివెన్ x⁴ మైనస్ 5x⁴ ప్లస్ 9x³ మైనస్ 9x² ప్లస్ 5x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ క్లాస్ 2 reciprocal equation. Class 2 reciprocal equation in ఎంతనా
odd degree. Odd degree. Therefore, the root is ఏమవుతుంది 1. రూట్ అనేది 1. మరి బై సింథటిక్ డివిజన్ ఏమవుతుంది సింథటిక్ డివిజన్ 1 -5 9 -9 5 -1. ఓకే, సింథటిక్ డివిజన్ కదా 1 అంటే 0 ఎంత అవుతుంది 1 అవుతుంది. 1 × 1 1 -4 ఇక్కడ ఎంత -4 ఇక్కడ వచ్చేసరికి 5 అవుతుంది 5 -4 ఎంత 1 1 0. టోటల్గా ఎంత అవుతుంది ఇక్కడ x⁴ -4x³ + 5x² - 4x + 1 = 0. ఓకే, సో దీని నుంచి మనం x⁴ సో మనకి +1 లాస్ట్లో +1 వచ్చింది కదా, దీని నుంచి మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఎంత వచ్చింది x⁴ -4x³ + 5x² కదా -4x + 1 -4x + 1 = 0. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం x² కామన్ తీయండి. x² కామన్ తీస్తే x² - 4x + 5 -4/x + 1/x². x² అటు సైడ్ వెళ్తే 0 అవుతుంది కదా, సో x² టర్మ్ సపరేట్ రాయండి. x² / 1/x² ఇంటూ ఇక్కడ -4 కామన్ తీసామనుకో x + 1/x + 5 = 0. ఓకే, మరి ఇక్కడ దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు x + 1/x² -2 × x × 1/x కదా, సో -4x + 1/x + 5 = 0. x కామన్ అయిపోయింది, సో x + 1/x² -4 × x + 1/x ఇక్కడ ఎంత అవుతుంది +3 = 0. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం టేక్ x + 1/x = ఎంత t. ఓకే, మరి ఇప్పుడు మనం t తీసుకున్నాం కదా, ఎంత అవుతుంది t² - 4t + 3 = 0. సో దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే t² - 3t - t + 3 = 0. t కామన్ తీస్తే ఎంత అవుతుందన్న t - 3 ఇక్కడ -1 కామన్ తీస్తే t - 3 = 0. అంటే t - 3 ఇక్కడేమో t - 1 = 0. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం కదా, నౌ t - 3 = 0. ఏమవుతుంది t అంటే ఎంత x + 1/x - 3 = 0. ఏమవుతుంది x² + x - 3x = 0. ఏమవుతుంది అప్పుడు x² - 3x + 1 = 0. అంతే కదా, x² - 3x + 1 = 0. సో దీని నుంచి x = రూట్స్ ఎంత అవుతుంది -3 ± (-√3² - 4 × 1 × 1/2 × 1 అంటే 3 ± (9 - 4/2) సేమ్ కదా, సో 3 ± (5/2). ఓకే, సో ఇప్పుడు నౌ t - 1 = 0. అంతే కదా, ఒకటేమో t - 3 తీసుకున్నాం, ఇంకోటేమో t - 1 తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది t - 1 తీసుకుంటే x + 1/x - 1 = 0. అంటే x² - x + 1 = 0. ఓకే, మరి ఏమవుతుంది x = -(-1 + (-1 2) -4 × 1 × 1 అంతేనా, /2 × సో
1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4/2. సో 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -3. రూట్లో మైనస్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, √3 ఇంటూ I బై 2. ఓకే, సో రూట్స్ వచ్చేసినాయి మనకి. సో దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ ఏమవుతుంది, 3 ప్లస్ ఆర్ మైనస్ √5/2, 1 ప్లస్ ఆర్ మైనస్ √3I బై 2. √3. ఓకే, సో నెక్స్ట్ వన్. సాల్వ్ 6x పవర్ 4 మైనస్ 35x క్యూబ్ ప్లస్ 62x² మైనస్ 35x ప్లస్ 6 = 0. డైరెక్ట్గా x పవర్ 4 ఉంది కాబట్టి x² కామన్ తీసేయండి, మనకి సపరేట్గా డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో దీన్ని మీరు హోంవర్క్ చేసేయండి అన్న. ఎంత అవుతుంది, క్వశ్చన్ నెంబర్ ఇందాక ఆల్రెడీ ఒకటి ఇచ్చాను కదా, ఇదేమో క్వశ్చన్ నెంబర్ 2. రూట్స్ అనేవి మనకి ఏమవుతుంది కామెంట్ చేయండి. ఓకే, రూట్స్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వన్. సాల్వ్ 6x పవర్ 6 మైనస్ 25x పవర్ 5 ప్లస్ 31x పవర్ 4 మైనస్ 31x పవర్ x² ప్లస్ 25x మైనస్ 6 = 0. సో మైనస్ ఉంది కాబట్టి క్లాస్ 2లో మరి డిగ్రీ ఎంత, ఈవెన్ డిగ్రీ. క్లాస్ 2లో ఈవెన్ డిగ్రీ కాబట్టి 1 వస్తుంది, -1 కూడా మనకు వస్తుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు ఫస్ట్ గివెన్ 6x పవర్ 6 మైనస్ 25x పవర్ 5 ప్లస్ 31x పవర్ 4 మైనస్ 31x² ప్లస్ 25x మైనస్ 6 = 0. సో దిస్ ఈజ్ ఏంటన్నా, దిస్ ఈజ్ క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ in even degree. Therefore the roots are ఏమవుతుంది 1, -1. సో బై సింథటిక్ డివిజన్. సో సింథటిక్ డివిజన్ ప్రకారం చూసుకుంటే ఎంత అవుతుందని ఇక్కడ 6 -25 31. సో మనకి ఇక్కడ x³ లేదు కాబట్టి 0 -31 25 6 కదా, అంత ఇది 1. సో 0 తీసుకుంటే 6 ఎంత అవుతుంది, 6 కదా. సో -19. సో -19 ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుందని మనకి 12. సో 12 అవుతుంది. 12 తీసుకుంటే -19. సో -19 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది 6. ఓకే, మనకి రంగు వస్తుందా. సో ఫస్ట్ ఏం తీసుకుంటావు, సో -1 తీసుకోండి. -1 తీసుకుంటే ఇక్కడ -6 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, -32. సో వెయిట్ ఎక్కడో మనకి మిస్టేక్ వచ్చింది. సో ఒక్కసారి చూడండి, 1 తీసుకుంటే 6 -19. 1 × -19 అంటే -19. సో ఇక్కడ 12 వచ్చింది. 1 × 12 అంటే 12 -19. 1 × -19 అంటే -19. ఓకే, మరి 6. బట్ ఇక్కడ మనకి లాస్ట్లో సారీ ఇక్కడ -6 కదా. ఓకే, ఇక్కడ -6 లాస్ట్లో మనకి -6 కదా. సో -6. సో టోటల్గా ఎంత వచ్చింది మనకి 0. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఎంత -1. సో -1తో చేస్తే ఎంత అవుతుంది 0 అంటే ఎంత 6 -6 ఎంత అవుతుంది -25. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 25 ఎంత 37. -37 అంటే ఎంత అవుతుంది -25. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా 25 ఎంత 6 అవుతుంది. -1 × 0 సారీ -1 × 6 -6. సో ఇదనమాట. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమవుతుంది
6x power 4 minus 25x cube plus 37x square minus 25x plus 6 equal to 0. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటన్నా ఈక్వేషన్ ఏంటి? 6x పవర్ 4 మైనస్ 25. 6x పవర్ 4 మైనస్ 25x క్యూబ్ ఇంత నెక్స్ట్ ప్లస్ 37x స్క్వేర్ ప్లస్ 37x స్క్వేర్ నెక్స్ట్ ఎంత మైనస్ 25x ప్లస్ 6 ఈక్వల్ టు సో ఎక్స్ పవర్ 4 వచ్చింది కాబట్టి తెలిసిందే కదా. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేసి ఎంత అవుతుంది? 6x స్క్వేర్ మైనస్ 25x ప్లస్ 37 మైనస్ 25/x ప్లస్ 6/x స్క్వేర్ ఈక్వల్ టు 0. సో 20x స్క్వేర్ సైడ్ 0 అవుతుంది. 6 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 25 కామన్ తీస్తే x ప్లస్ 1/x ప్లస్ 37 ఈక్వల్ టు 0. ఓకే. మరి ఇక్కడ 6 ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x మైనస్ 25 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 37 ఈక్వల్ టు 0. సో 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 12 మైనస్ 25 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 37 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు టోటల్గా మనకి 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 25 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేద్దాం? టేక్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు టీ. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు టీ తీసుకున్నామా? సో ఎంత అవుతుంది ఇక్కడ? 6 టీ స్క్వేర్ మైనస్ 25 టీ ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఓకే. మరి 25 రూట్స్ 25 5 ఇంటూ 5 లేదా సంథింగ్ ఉంటుంది. సో మనకు కుదరదు. సో ఈ రెండు తీసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 150. సో 6 టీ స్క్వేర్ 150 అంటే ఎట్లా రాయొచ్చు మనకి? మైనస్ 10 కదా. సో 10 టీ మైనస్ 15 టీ ప్లస్ 25 ఈక్వల్ టు 0. 6 ఇంటూ 25 అంటే 150 కదా. సో నేను ఎట్లా రాసుకున్నా. ఓకే. సో ఇప్పుడు ఈ రెండిట్లో నేను 2t కామన్ తీసాను అనుకో. 2t కామన్ తీద్దామా? అప్పుడు ఎంత అవుతుంది? 3t మైనస్ 5. ఓకే. 2t కామన్ తీసి 3t మైనస్ 5. మరి ఇక్కడ మైనస్ 3 కామన్ తీసాను అనుకో. ఎంత అవుతుంది? సారీ మైనస్ 5 కామన్ తీద్దాం. మైనస్ 5 కామన్ తీస్తే 3t మైనస్ 5 సరిపోయిందా? ఓకే. ఇప్పుడు 3t మైనస్ 5 ఇంకోటేంటి 2t మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ నౌ 3t మైనస్ 5 ఈక్వల్ టు 0. ఏమవుతుంది? 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఓకే. మరి దానికి రూట్స్ వస్తాయి కదా. ఎంత అవుతుంది? 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంతేనా? ఏమవుతుంది? x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ 3 బై 2 ఇంటూ 3 ఎంత? 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎంత అవుతుందన్న? 36. అంతేనా? 4 ఇంటూ 3 12 12 ఇంటూ 3 36 బై 6. సో 5 ప్లస్ ఆర్ మైనస్ ఎంత? మైనస్ 11 కదా. సో రూట్ 11i బై. సో ఏంటిది? ఒక రూట్. సో నెక్స్ట్ వన్ నౌ టేక్ నెక్స్ట్ ఎంత?
2t minus 5. Now 2t minus 5 equal to 0. అప్పుడు ఎంత అవుతుంది? 2 into x plus 1 by x minus 5 equal to 0. అవునా? ఏమవుతుంది అప్పుడు? 2x square minus 5x plus 2 equal to 0. So 2x square minus 4x minus x plus 2 equal to 0. 2x కామన్ తీస్తే x minus 2 minus 1 కామన్ తీస్తే x minus 2. సో ఇక్కడ ఎంత అవుతుంది? 2x minus 1 ఇక్కడ x minus 2 equal to 0. సో ఒకసారి x equal to 2 ఇంకోటి 1/2. సో therefore the roots are ఏమవుతుందన్న? 2, 1/2, ఇక్కడ ఎంత? 5 plus or minus root 11i/11. So these are the required roots. ఓకే, సో ఈ విధంగా మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ప్రాబ్లం నెంబర్ 1 ఏమవుతుందన్న? ఇఫ్ 1, ఆల్ఫా ఆర్ ద రూట్స్, 1, ఆల్ఫా ఆర్ ద రూట్స్ అన్నాడు. అయితే ఏం చేయమన్నాడు మనల్ని? దేనికి రూట్స్? x³ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 4 ఈక్వల్ టు 0 దానికి రూట్స్ అన్నాడు. అయితే ఏం చేయాలి? దెన్ ఫైండ్ x. మరి రూట్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం? లెట్ ఆల్ఫా ఈక్వల్ తీసుకుందామా? లేదు, జనరల్గా మనం రూట్స్ అనేది ఆల్ఫా బీటా గామాల్లో తీసుకుంటాం కదా, లేదా ఏబిసిలో తీసుకోండి. ఇక్కడ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు ఆల్ఫా. a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు ఎంత? ఆల్ఫా. మరి ఇప్పుడు ఏది? లెట్ ఇదేనా ఈక్వేషన్? f ఆఫ్ x. లెట్ f ఆఫ్ x ఎంత? x³ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 4 ఈక్వల్ టు 0. ఓకే, ఇది f ఆఫ్ x. ఇది ఈక్వేషన్ కదా. ఈ ఈక్వేషన్కి ఇవి రూట్స్. 1, సారీ ఇక్కడ కూడా 1 కదా, నేను 2 రాశాను. సో 1, ఆల్ఫా అనేవి రూట్స్ అన్నాడు. దాని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే p1 ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? -6 అంతే కదా. p2 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9. p3 ఈక్వల్ టు ఎంత? -4. దేంతో కంపేర్ చేసుకుంటాం మనం దీన్ని? ఏ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటాం మనం? x³ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0తోనే కదా మనం కంపేర్ చేసుకునేది, ఇంతేనా? దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది? నౌ మీ ఇష్టం, సమ్ ఆఫ్ ది రూట్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. మనం ఏంటి? a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు మైనస్ p1 కదా, అంటే 1 ప్లస్ 1 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -6. సో 2 ఆల్ఫా ఈక్వల్ టు 6. ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకి? సారీ 2 ప్లస్ ఆల్ఫా కదా, ఇక్కడ 2 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 6. ఆల్ఫా ఈక్వల్ టు ఎంత? 4. ఓకే, 2 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 6 అయితే ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఈ విధంగా మనం రూట్స్ ఇచ్చేసి అందులో ఏదైనా ఒక రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా చేయొచ్చు. మీరు ప్రొడక్ట్ తీసుకున్నా వస్తుంది. ఇక్కడ మనం S1 తీసుకున్నాం, ఇన్ కేస్ మీరు S2 తీసుకున్నా అదే వాల్యూ వస్తుంది, S3 తీసుకున్నా అదే వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ -1, 2, ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఎంత? 2x³ ప్లస్ x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఫైండ్ ఆల్ఫా. సేమ్ అన్నాడు కదా. సో ఫస్ట్ ఇక్కడ మనం లెట్ f ఆఫ్ x ఏమవుతుంది? ఇక్కడ 2x³ ప్లస్ x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈక్వల్ టు 0. అంటే x³ ప్లస్ 1/2 కదా, 1/2x స్క్వేర్ మైనస్ 7/2x మైనస్ 3. 2 కామన్ తీస్తే ఇది అయిపోయింది. సో ఇక్కడ మనకి మరి p1 ఏమవుతుంది? 1/2 అవుతుంది. p2 ఏమవుతుంది? -7/2. p3 ఎంత? -3. మరి రూట్స్ ఏంటన్నా మనకి?
రూట్స్ ఆర్ -1, 2, ఆల్ఫా కదా. సో నౌ S1 ఎంత -1 + 2 + ఆల్ఫా ఈక్వల్ టు -1/2 అంతేనా. మరి ఇక్కడ ఎంత అవుతుందన్న 1 + ఆల్ఫా ఈక్వల్ టు -1/2. మరి ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి కదా, ఇది అటు సైడ్ వెళ్తే -1/2 -1 -3/2 ఆల్ఫా ఈక్వల్ టు -3/2 అంతేనా. సో చాలా సింపుల్ మనకి. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ 1, -2, 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ x³ - 2x² + ax + 6 = 0, దెన్ ఫైండ్ ఏ. సో ఈసారి ఈక్వేషన్లో ఉన్నది P1 P2 అంటే P1 P2 ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఇదే కదా. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు ఎంత x³ - 2x² + ax + 6 = 0. కంపేర్ చేస్తే మనకి P1 ఎంత అన్న -2, P2 ఎంత a, P3 ఎంత 6 వచ్చింది అంతేనా. ఏం చేయమన్నాడు, ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంతేనా. సో ఏం చేద్దాం మనం, ఏ వాల్యూ ఇక్కడ ఏంటి రూట్స్ ఏంటి, రూట్స్ ఆర్ 1, -2, 3 1, -2, 3. సో మరి ఇప్పుడు మనం S1 తీసుకున్నాం అనుకో. S1 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్ కదా. సో 1 + అంటే P1 అవుతుంది. బట్ మనకి ఏ వాల్యూ వస్తుందా, రాదు. జనరల్గా మనం ఏంటి S1 S3 తీసుకుంటాం, సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటాం. మరి S1 అంటే P1 అవుతుంది, S3 తీసుకుంటే P3 తీసుకుంటాం. ఓకే, మరి మనకి ఏ వాల్యూ రావాలంటే P2 తీసుకోవాలి. అంటే P2 అంటే ఎంత S2. సో మరి S2 ఈక్వల్ టు ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంతేనా, ఈక్వల్ టు ఏ అంతే కదా. P2 లేదా P2 అని రాయండి, P2. సో ఆల్ఫా అంటే ఎంత 1 × -2 ప్లస్ -2 × 3 ప్లస్ 3 × 1 ఈక్వల్ టు ఎంత ఏ. సో -2 -6 ప్లస్ 3 ఈక్వల్ టు ఏ అంటే ఏ ఈక్వల్ టు ఎంత -8 + 3 -5. సో దీస్ ఆర్ రిక్వైర్డ్ వాల్యూ. ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి -5 వచ్చింది. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ సేమ్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈసారి P3 వాల్యూ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమన్నాడు 9 అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే S3 ఆల్ఫా బీటా గామా మనకి 3 కదా, డిగ్రీ ఎంత ఉంది 3 ఉన్నాయి కాబట్టి 3 రూట్స్ వస్తాయి. ఆల్ఫా బీటా గామా ఎంత అన్నాడు 9 అన్నాడు. దాని నుంచి మనకి ఎంత P3 వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఈక్వేషన్ రాసుకోండి. లెట్ f ఆఫ్ x కదా ఎంత 4x³ + 16x² - 9x - a = 0. అంటే మనం 4 కామన్ తీస్తాం కాబట్టి x³ + 4x² - 9/4x - a/4 = 0. ఇక్కడ P1 ఎంత అవుతుంది 4 అవుతుంది, P2 ఎంత -9/4, P3 ఎంత -a/4 కదా. మరి ఇక్కడ ఏమన్నాడు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కదా, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. దేర్ఫోర్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఎంత -P3 అంటే ఇదేంటి S3 కదా. సో మరి ఆల్ఫా బీటా గామా ఎంత ఇచ్చాడు 9 ఇచ్చాడు, ఈక్వల్ టు -P3 అంతే -a/4 అంటే ప్లస్ కదా. సో ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 36 అంతేనా. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ x³ - 2x² + 5x + 6 = 0, దెన్ ఫైండ్ ఆల్ఫా బీటా.
ఏమన్నాడు 3 రూట్స్ ఇచ్చాడు కదా, ఆల్ఫా బీటా 1 ఇచ్చాడు, ఈ ఈక్వేషన్కి రూట్స్ అన్నాడు. అయితే మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఆల్ఫా బీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి స్టార్టింగ్ ఫస్ట్ ప్రాబ్లం చేసాం, ఏం చేసాం, ఒక రూట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసాం, 1, ఆల్ఫా అన్నాడు. అప్పుడు ఏం చేసాం, ఒక ఆల్ఫా రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఒక రూట్ వాల్యూ ఎంత అడిస్తాడు, రిమైనింగ్ 2 రూట్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో చూడండి, ఫస్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఈక్వేషన్ రాసుకుంటాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 కదా. మరి ఇప్పుడు రూట్స్, ఓకే, ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే p1 ఎంత అవుతుంది, -2, p2 ఎంత 5, p3 ఎంత 6 వచ్చింది. మరి ఇప్పుడు ద రూట్స్ ఆర్ ఎంతనన్నా, ఆల్ఫా కామా బీటా కామా 1. సో నౌ s1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 ఈక్వల్ టు -2 అంటే +2. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత 1, అంతేనా. మరి ఇప్పుడు s3 ప్రొడక్ట్ కదా, సో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ 1 ఈక్వల్ టు ఎంత, -p3 అంటే -6. సో ఆల్ఫా బీటా ఈక్వల్ టు -6, బీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది, -6 బై ఆల్ఫా కదా. సో మరి ఈ బీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది, -6 బై ఆల్ఫా కదా. సో ఇది తీసుకెళ్ళి ఇందులో పెట్టండి, అప్పుడు ఏమవుతుంది మీకు, ఆల్ఫా -6 బై ఆల్ఫా ఈక్వల్ టు 1. ఎల్సిఎం తీస్తే ఆల్ఫా స్క్వేర్ -6 ఈక్వల్ టు ఆల్ఫా, ఇటు సైడ్ వస్తే ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా -6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆల్ఫా స్క్వేర్ -3 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా -6 రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కదా. సో ఇక్కడ ఆల్ఫా కామన్ తీస్తే ఆల్ఫా -3 ప్లస్ 2 కామన్ తీస్తే ఆల్ఫా -3 ఈక్వల్ టు 0. ఒకటేమో ఆల్ఫా -3, ఇంకొకటి ఆల్ఫా ప్లస్ 2. సో ఆల్ఫా ఈక్వల్ టు 3 -2. సో మనం ఏం చేద్దాం, పాజిటివ్ టర్మ్ తీసుకుంటాం కదా. సో టేక్ ఆల్ఫా ఈక్వల్ టు 3, ఆల్ఫా ఈక్వల్ టు ఎంత 3. సో దెన్ బీటా ఈక్వల్ టు -6 బై 3 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. సో బీటా ఈక్వల్ టు ఎంత, -2. సో ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు -2. ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు -2 అనేది మనకి వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫైండ్ polynomial equation whose roots are reciprocals of roots of x power 4. ఈక్వేషన్ ఒకటి ఇచ్చాడు, ఈ ఈక్వేషన్కి పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఎట్లా ఉంటుంది, ఇచ్చిన ఈక్వేషన్కి రెసిప్రోకల్లో ఉంటుంది అన్నాడు కదా, రెసిప్రోకల్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x power 4 minus 3x cube plus 7x² plus 5x minus 2 ఈక్వల్ టు 0 కదా. మరి ఏమన్నాడు, పాలినామియల్ ఈక్వేషన్ ఏంటన్నా, రూట్స్ ఆర్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అన్నాడు. మరి దేర్ ఫోర్ ద రెసిప్రోకల్ ఈక్వేషన్ ఈజ్ f of 1 by x equal to 0. రెసిప్రోకల్ ఈక్వేషన్ ఈజ్ f of 1 by x equal to 0. ఏం లేదు నాన్న, f of x కదా, x ప్లేస్లో 1 by x పెట్టేస్తే అయిపోయాయి, అంతే సింపుల్. f of 1 by x equal to 0. Therefore the polynomial equation is ఎంత, 1 by x whole power 4 minus 3 into 1 by x whole cube plus 7 into 1 by x whole square plus 5 into 1 by x minus 2 equal to 0. అంటే 1 by x power 4 minus 3 by x cube plus 7 by x square plus 5 by x minus 2 equal to 0. సో టోటల్గా ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి, x power 4 కదా,
ఎక్స్ పవర్ 4 అనేది ఎల్సిఎం అయింది అనుకో, ఇక్కడ ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది, మైనస్ ఇక్కడ ఎంత 3 అంటే ఇంకొక ఎక్స్ ఉంటుంది కదా, సో 3x ప్లస్ ఇక్కడ 7 ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ అంటే ఇంకో 2 కావాలి, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x క్యూబ్ మైనస్ 2x పవర్ 4 ఈక్వల్ టు 0. సో కదా ఈ ఎక్స్ పవర్ 4 ఇటు సైడ్ వస్తే 0 అయిపోద్ది, అంటే ఎంత అవుతుంది 1 మైనస్ 3x ప్లస్ 7x స్క్వేర్ ప్లస్ 5x క్యూబ్ మైనస్ 2x పవర్ 4 ఈక్వల్ టు 0. సో మనకి ఏం చేయాలి, డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి కదా, సో పవర్ 4 అనేది స్టార్టింగ్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తే 2x పవర్ 4 మైనస్ 5x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్, పాలినామియల్ ఈక్వేషన్. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్, find the algebraic equation. Find the algebraic equation whose roots are 2 times. Whose roots are 2 times అన్నాడు, ఏంటి 2 times ఆఫ్ ది రూట్స్ దేనికి ఇచ్చిన ఈక్వేషన్కి కదా. సో ఫస్ట్ ఏం చేద్దాం, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ పవర్ 5 మైనస్ 2x పవర్ 4 ప్లస్ 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 కదా. సో దేర్ ఫోర్ ద ఆల్జీబ్రిక్, లేదు అంటే ద రూట్స్ ఆర్ 2 times కదా, దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ 2 times of the given equation. అంటే f of x by 2 equal to 0. f of x by 2 equal to 0. Therefore, the algebraic equation is ఏమవుతుందన్నా x by 2 whole power 5 minus 2 into x by 2 whole power 4 plus 3 into x by 2 whole cube minus 2 into x by 2 whole square plus 4 into x by 2 plus 3 equal to 0 కదా. సో మన సింపుల్ వేలో చేద్దాం చూడండి. సో ఇక్కడ x పవర్ 5 by 2 పవర్ 5 మైనస్ 2 into x పవర్ 4 by 2 power 4 plus 3 into x cube by 2 cube minus 2 into x square by 2 square plus 4 into x by 2 plus 3 equal to 0 కదా. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది, హైయెస్ట్ 2 power 5 కదా, సో ఎల్సిఎం 2 power 5 తీయండి, ఎంత 2 power 5. సో ఇక్కడ 2 power 5 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 5 వస్తుంది, ఎక్స్ పవర్ 5 మైనస్ ఇక్కడ ఎంత ఉంది 2 power 4 ఉంది కదా. 2 power 4 అంటే ఒక 2 తక్కువైంది కాబట్టి న్యూమరేటర్లో ఒక 2 రాస్తాం. సో 2 into 2 ఎంత 4 అంటే 4 ఎక్స్ పవర్ 4 ప్లస్ ఇక్కడ 2 2 అంటే 2 into 2 ఎంత 4, మరి 4 into 3 12 ప్లస్ 12 ఎక్స్ క్యూబ్ మైనస్ 2 స్క్వేర్ అంటే 2 క్యూబ్ తక్కువైంది, 2 క్యూబ్ తక్కువైంది కాబట్టి 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16, ఇక్కడ ఎంత 16 ఎక్స్ స్క్వేర్ ప్లస్ కదా, ఇక్కడ ఒక 2 ఉంది కాబట్టి 2 power 4 తక్కువైంది, మరి 2 power 4 అంటే ఎంత 2 into 2 ఎంత అవుతుంది 16, 16 into 4 ఎంత 64. సో ఇక్కడ 64 ఎక్స్ ప్లస్ 3 అంటే 3 into 2 power 5, 3 into 2 power 5 ఎంత 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16, 16 into 2 32, మరి 32 into 3 ఎంత అవుతుంది, ఎంతనా 32 into 3 90 ప్లస్ 96 ఈక్వల్ టు 0. సో 2 power 5 సైడ్కి వెళ్ళిపోతే 0 అయిపోతుంది కదా. సో ఎక్స్ పవర్ 5 మైనస్ 4 ఎక్స్ పవర్ 4
ప్లస్ 12x³ మైనస్ 16x² ప్లస్ 64x ప్లస్ 96 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్. ఏ ఈక్వేషన్ అన్న పాలినామియల్ ఆల్జీబ్రిక్. ఓకే, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కదా. వెరీ నైస్. సో నెక్స్ట్ వన్, ఫైండ్ అన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 4 హూజ్ రూట్స్ ఆర్ 3 times. ఇందాకేమో ఈ క్వశ్చన్ ఏంటన్నా మనకి 2 times, ఇదేమో 2 times ఇచ్చాడు. సో ఎక్స్ బై ఎంత తీసుకున్నాం, x/2 ఈక్వల్ టు 0 తీసుకున్నాం. మరి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత అంటున్నాడు, 3 times అంటున్నాడు. ఎంత, 3 times అంటున్నాడు. కాబట్టి f(x/3) ఈక్వల్ టు 0. f(x/3) ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఉన్న ప్రతి చోట x/3 పెట్టేసేయండి. అలాగే సేమ్ ప్రాసెస్లో ప్రాబ్లం చేసేయండి. సో మనకి ఈక్వేషన్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ నెంబర్ 1 ఏమవుతుంది, హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 1 అని టైప్ చేసేసి. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ వన్, ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ నెగటివ్స్ ఆఫ్ ది రూట్స్. నెగటివ్స్ అంట. సో f(x), లెట్ f(x) ఈక్వల్ టు ఎంత, x⁴ ప్లస్ 5x³ ప్లస్ 11x ప్లస్ 3 ఈక్వల్ టు 0 కదా. మరి ఇక్కడ ఏమన్నాడు, నెగిటివ్ ఆఫ్ ది రూట్స్. దేర్ ఫోర్ నెగిటివ్ ఆఫ్ ది రూట్స్ ఎంతన్నా, f(-x) ఈక్వల్ టు 0. f(-x) ఈక్వల్ టు 0 కదా. మరి ఇప్పుడు ఏమవుతుంది, f(-x) ఈక్వల్ టు 0 అంటే దట్ ఈక్వల్ టు f(-x) మైనస్ x⁴ ప్లస్ 5 ఇంటూ -x³ ప్లస్ 11 ఇంటూ -x ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఎంత అవుతుంది ఇక్కడ, x⁴ మైనస్ 5x³ మైనస్ 11x ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో this is required transformed equation. So this is required transformed equation. Okay, next one, find the monomic polynomial equation of the degree ఎంత, డిగ్రీ ఎంత అన్నాడు, డిగ్రీ 3 whose roots are 2, 3 and 6. 2, 3 and 6 అన్నాడు. సో ఫస్ట్ ఏమన్నాడు, ద రూట్స్ కదా. సో గివెన్ రూట్స్ ఆర్ ఎంత, 2, ఏదు ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు 3, గామా ఈక్వల్ టు gamma equal to 6. Therefore the monomic polynomial equation is x minus alpha into x minus beta into the x minus alpha into x minus beta into x minus gamma equal to 0. అంటే x minus 2 into x minus 3 into x minus 6 equal to 0. సో ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి, ఏమవుతుంది, x² minus 2x minus 3x plus 6 into x minus 6 equal to 0. అంటే x² minus 5x plus 6 into x minus 6 equal to 0. సో లోపల మల్టిప్లై చేసేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ x³ minus 6x²
అంతేనా. నెక్స్ట్ మైనస్ 5x² ప్లస్ ఎంత అవుతుందన్న 30x, నెక్స్ట్ ప్లస్ 6x మైనస్ 36 ఈక్వల్ టు 0. సో టోటల్గా మనకి చూసుకుంటే x³ మైనస్ 11x² ప్లస్ 36x minus 36 equal to 0. So this is the required monomic equation. Okay. So next one. If 1, 2, 3 and 4 are the roots of something, okay, equation ఇచ్చాడు. ఏం ఈక్వేషన్ అది? x⁴ plus ax³ plus bx² plus cx plus d ఈక్వల్ టు 0 అన్నాడు. అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a, b, c, d. ఇక్కడ ఎలాంటి న్యూమరిక్ వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ రూట్స్ మాత్రమే ఇచ్చాడు. ఏంటన్నా రూట్స్ అవి? లెట్ ఏంటి రూట్స్? ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు 2, గామా ఈక్వల్ టు 3 అండ్ డెల్టా ఈక్వల్ టు ఎంత? 4. సో మనకి 4 డిగ్రీ 4తో కాబట్టి 4 రూట్స్ వచ్చినాయి, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. ఓకే. సో సంథింగ్ మరి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదా. సో ఈ ఈక్వేషన్ని మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ P1 ఎంత అవుతుంది? P1 ఈక్వల్ టు A, P2 ఈక్వల్ టు B, P3 ఈక్వల్ టు C, P4 ఈక్వల్ టు ఎంత అవుతుంది? D అవుతుంది కదా. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫస్ట్ అసలు ఈ ABCDని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ABCDలు. మరి ఇక్కడ మనం ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే P1 రావాలి, B అంటే P2 రావాలి. సో చూడండి. సో ఫస్ట్ ఆల్ఫా, బీటా, గామా కదా. సో నౌ A ఈక్వల్ టు ఎంత? P1 ఈక్వల్ టు మైనస్ S1. అంతేనా? మైనస్ S1 లేదా S1 ఈక్వల్ టు మైనస్ P1. సో ఏమవుతుంది? మైనస్ ఆఫ్ S1 అంటే ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా అంటే ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత? మైనస్ 10. మైనస్ 10. సో ఈక్వల్ టు మైనస్ 10. మరి B ఈక్వల్ టు అంటే P2 అంటే ఎంత? S2 అంటే ఏమవుతుంది? ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా డెల్టా ప్లస్ బీటా గామా ప్లస్ బీటా డెల్టా ప్లస్ ఆల్ఫా డెల్టా. అంతేనా? అంటే ఏమవుతుంది ఇక్కడ? ఆల్ఫా బీటా అంటే 1 into 2. సో కింద రాసేయండి. 1 into 2 ప్లస్ 2 into 3 ప్లస్ 3 into 4 ప్లస్ బీటా ఎంత? బీటా గామా 2 into 3 ప్లస్ 2 into 4 ప్లస్ ఇక్కడ 3 into 4. టోటల్గా ఎంత అవుతుందన్న? 2 ప్లస్ 6 ప్లస్ 12 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 12 అంటే ఎంత? 20. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఆల్ఫా గామా. ఓకే సారీ నాన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్టేక్ వచ్చింది మనకి. ఓకే ఒక్కసారి రాద్దాం. చూడండి ఇక్కడ ఆల్ఫా బీటా, ఆల్ఫా అంటే 1 into 2 ప్లస్ ఆల్ఫా గామా 1 into 3 ప్లస్ 1 into 4. ఓకే అంతే కదా. ఆల్ఫా బీటా ఆల్ఫా గామా ఆల్ఫా డెల్టా రాసాం. నెక్స్ట్ బీటా గామా బీటా డెల్టా, నెక్స్ట్ గామా డెల్టా. సో 1 into 2 రాసాం, 1 into 3 1 into 4 ప్లస్ నెక్స్ట్ 2 into 3 ప్లస్ 2 into 4 ప్లస్ 3 into 4. ఓకే ఇప్పుడు సరిపోతుంది. చూడండి ఎంత అవుతుంది? 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 12 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 20 30 35. ఏంటిది? బి వాల్యూ. అక్కడ ఏ వాల్యూ -10 వచ్చింది, బి వాల్యూ ఏమో ఎంత వచ్చింది? 35 వచ్చింది. మరి సి ఈక్వల్ ఎంత? ఎంతనా? P3 కదా. P3 అంటే ఎంత? -S3. ఇక్కడ ఎంత? ఆల్ఫా బీటా గామా డెల్టా కదా. సో S3. సో మైనస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ప్లస్ ఆల్ఫా
ఆల్ఫా బీటా డెల్టా ప్లస్ ఆల్ఫా గామా డెల్టా ప్లస్ బీటా గామా డెల్టా ఇదనమాట. ఓకే, మరి ఇక్కడ ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత? 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ ఆల్ఫా బీటా 4 కదా, 4 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 1 ఇంటూ 3 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 4. సో ఎంత అవుతున్నాను ఇక్కడ? మైనస్ ఆఫ్ 6 ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ 6 24 కదా, 6 ఇంటూ 4 24. టోటల్గా ఎంత అవుతుంది? మైనస్ ఎంత? ఇది ఒక 20 30 50 కదా, సో మైనస్ 50. ఓకే, ఏంటిది? సి వాల్యూ మైనస్ 50. మరి నెక్స్ట్ డి ఏంటి? P4 అంటే ఎంత? S4 అంటే ఏంటి? ఆల్ఫా బీటా గామా డెల్టా. ఓకే, సో ఎంత అవుతుంది? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఏమవుతుందన్న? 1 ఇంటూ 2 2 ఇంటూ 3 ఎంత? 6 ఇంటూ 4 24. సో డి ఈక్వల్ టు 24. సో మనకి ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఏ ఈక్వల్ టు -10, బి ఈక్వల్ టు ఎంత? 35, సి ఈక్వల్ టు -50, డి ఈక్వల్ టు 24. ఓకే, ఏ బి సి డి వాల్యూస్ అనేవి వచ్చాయి. ఓకే, సో ఈ విధంగా మనకి 2 మార్క్స్ అనేవి చాలా అంటే చాలా సింపుల్. జస్ట్ మీరు ప్రాసెస్ చూసుకోవడం అంతే. మెయిన్ మనకేంటి? రూట్స్ ఇస్తాడు, ఈక్వేషన్ ఇస్తాడు, ఆ f(x) లెట్ ఆఫ్ f(x) దాని నుంచి రూట్స్లో సంథింగ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా రూట్ వాల్యూస్ ఇచ్చేసి మోనోమియల్ ఈక్వేషన్ లేదా ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంతే, సింపుల్, అంతే కదా. సో ఓకే, ఈ చాప్టర్లో మనకి 2 మార్క్స్కి ఇంపార్టెంట్ మోడల్స్ మొత్తం మనం కవర్ చేసాను. ఎన్నో మోడల్స్లో మా అయితే ఒక 4 or 5 మోడల్స్ ఉన్నాయి కదా, సో ఆ మోడల్స్ అన్నీ కవర్ చేసాం. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం, నెక్స్ట్ టాపిక్ వేరే టాపిక్తో కలుద్దాం. సో అంతవరకు స్టే ట్యూన్. అండ్ మీరు ఇంకా ఎవరైనా సరే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫస్ట్గా మనం తెలుసుకోవడం కోసం, అండ్ మీరు ఐపీకి సంబంధించిన క్వశ్చన్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండటం కోసం ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే, థ్యాంక్ యూ.